జయకుమార్ గారు, ఇప్పుడు మన షూటింగ్ అంటే చాలా రకాల హడిల్స్, బడిల్స్ అన్నీ ఉంటాయి. చాలా ఉంటాయి. ఆ ఫైట్స్ చేస్తున్నప్పుడు హీరోలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారంటే ఇప్పుడంటే వచ్చినాయి రోప్ షాట్లని అయన్నీ వచ్చినాయి. అవునవునవును. ఆ రోజుల్లో ఎలా ఉండేవి? రిస్క్ షాట్లు ఎలా చేసేవాళ్ళు ఏంటనేది అందరి క్యూరియాసిటీ. రిస్క్ షాట్లు అంటే కొంచెం వెనక్కి వెళితే మనం చెప్పండి. బిఎన్ రెడ్డి గారి టైంలో బిఎన్ రెడ్డి గారు ఒక మంచి సినిమాలు ఒక 3 చేశారు ఆయన. సినిమానికి పేరు వచ్చింది కానీ మంచి క్లాసికల్ సినిమాస్ చాలా బాగా తీస్తారు అనే పేరు వచ్చింది కానీ డబ్బులు సరిగ్గా రాలా. ఓకే. అప్పటికి పాతాళ భైరవ్ రిలీజ్ అయిపోయి ఫోక్లో రామారావు గారికి మంచి పేరు వచ్చింది, ఎస్వి రంగారావు గారికి మంచి పేరు వచ్చింది, డబ్బులు కూడా కాసులు కూడా కనకవర్షం కురిసింది. సో ఈ సోషల్ ప్రాబ్లమ్స్ మీద ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీసేదానికన్నా ఏదన్నా అట్లాంటిది ఒక ఫోక్లోర్ సినిమా చేస్తే మనము డబ్బులు సంపాదించినట్టు అవుతుందని బిఎన్ రెడ్డి గారు రాజమగుటం అని సినిమా స్టార్ట్ చేశారు.